బీసీ సంక్షేమ మంత్రి ఎస్ సవితను తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో బీసీ సంఘాల ప్రతినిధులు బుధవారం సత్కరించారు. రిపోర్ట్. జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి అనుగుణంగా బీసీ యువతకు కూడా ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నామని వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వరించిన నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను వివిధ బీసీ సంక్షేమ సంఘాల కార్పొరేషన్ చైర్మన్లు మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం అన్న ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారన్నారు. ఆయన బాటలు నడుస్తున్న సీఎం చంద్రబాబు కూడా బీసీల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పోటీ పరీక్షల నిమిత్తం బీసీ నిరుద్యోగ యువతకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ఉచిత శిక్షణ అందజేశామన్నారు. సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షకు కూడా ఉచిత శిక్షణ అందజేశామన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పోటీ పరీక్షల శిక్షణ సత్ఫలితాలిచ్చిందన్నారు. మెగా డీఎస్సీలో 246 మంది బీసీ బిడ్డలు ఉపాధ్యాయులుగా నియమితులయ్యారన్నారు. మరెంతో మంది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేసిన ఉచిత శిక్షణకు గాను ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంక్షేమ సంఘాల చైర్మన్లు అబద్దయ్య, వీరంకి గురుమూర్తి, రోనంకి కృష్ణమూర్తి, ఆకాశపు స్వామి, వెంకట రమణప్ప, వెంకటలక్ష్మి, నాదేండ్ల బ్రహ్మం చౌదరి, డుండి రాకేష్ సహా పలువురు డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఆ రోజు నేను అనుకున్న నాకు ఏ శాఖ ఇస్తారో ఏంటో అని భయపడ్డా. మరి నిజంగా బీసీ బిడ్డగా ఈ రాష్ట్రంలో 50% ఉన్న బీసీకి సంబంధించిన బీసీ శాఖగా, దానితో పాటు బీసీలో భాగమైన జౌళి శాఖ మంత్రిగా, అదేవిధంగా మరి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ శాఖ కూడా నాకు ఇవ్వటం చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. మా అమ్మ నాకు చెప్పింది ఒక్కటే, అమ్మా నువ్వు ఎమ్మెల్యే కావడమే గొప్ప, మరి ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నావు. నీ బాధ్యత ఏదైతే మీ నాన్నగారు బీసీల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో, ఇది బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ బీసీల కోసం అహర్నిశలు నువ్వు కష్టపడాలి అని మా అమ్మ నాకు ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు పంపించడం, మరి అదే స్ఫూర్తితో మరి చంద్రబాబు నాయుడు గారి దశ దిశ, నారా లోకేష్ బాబు గారి ఆలోచనని మనం పరిగణలోకి తీసుకొని ఈరోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అనేక మార్పులు కూడా తీసుకొచ్చామనే విషయం మీకు తెలియజేస్తున్నాం. ఇంకా మార్చాల్సినవి కూడా చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా మన యువగలం అధినేత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు విద్యార్థుల్లో నాణ్యతమైన విద్య మనం అందిస్తున్నాం, నాణ్యతమైన స్కిల్స్ మనం అందిస్తున్నాం, నాణ్యతమైన భోజనం అందిస్తున్నాం అన్నది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కూల్లో పోయినా కూడా ఈరోజు విద్యార్థులు అంటే విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. ఈరోజు నాకు చెప్పింది నారా లోకేష్ బాబు గారు, ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అని రోజు మాట చెప్పారో, ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ అని సంతకం పెట్టారు. ఈరోజు ఎన్ని సమస్యలు పెట్టినా, వైసీపీ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈరోజు మనం మాట నిలబెట్టుకున్నారు మన ముఖ్యమంత్రి గారు, మన యువగలం అధినేత గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఆ రోజు నేను వెళ్ళాను సార్ దగ్గరికి, సార్ ఏం చేస్తున్నావు బీసీ వెల్ఫేర్ తర్వాత అంటే, సారు మొదటి సంతకం మెగా డిఎస్సీ అని పెడితే నేను కూడా మొదటి సంతకం ప్రతి జిల్లాలో కూడా మరి డిఎస్సీ కోచింగ్ సెంటర్కి నేను కూడా అదే రోజు మొదటి సంతకం పెట్టాం. 26 జిల్లాలు ఉంటే నేను వెళ్ళి 13 జిల్లాల్లోనూ డిఎస్సీ కోచింగ్ సెంటర్ పెడతాం సార్ అని లోకేష్ బాబు గారిని అడిగా. ఏం సవితమ్మా 13 జిల్లాలేనా ఉండేది అంటే నేను పాత జిల్లా హెడ్ క్వార్టర్స్ అనుకున్నా. కాదు సవితమ్మ, 26 జిల్లాల్లోనూ నువ్వు మెగా డిఎస్సీ కోచింగ్ పెట్టాలి, ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వాలని చెప్పి దిశ నిర్దేశించారు మన విద్యాశాఖ మంత్రి గారు.
నేడు ప్రస్తుతం అనేక మంది వివిధ ఉన్నత కొలువుల్లో ఆసీనులై దేశ ప్రగతిలో మార్గదర్శకాలు, అలాంటి మార్గదర్శకాలని మట్టిలో మాణిక్యాలను వెలికితీసి భారతదేశానికి అందించిన మహోన్నత వ్యక్తి సవితమ్మ గారు. అలాంటి సవితమ్మ గారి ఆధ్వర్యంలో ఈ బీసీ సంక్షేమ శాఖ మరింత ముందుకు పోవాలని, దినదిన ప్రవర్ధమానం కావాలని, బీసీలకు మరింత సంక్షేమం వైపు అడుగులు వేయాలని, అలాంటి శక్తి సామర్థ్యాలు రాష్ట్ర ప్రజలు ఆమెకు అందించాలని, అలాగే ఆమెకు అవకాశం ఇచ్చి ఆమెను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాంటి మహోన్నత వ్యక్తి నేడు మనందరి మధ్య సన్మానం అందుకోవటం అంటే మేము సన్మానించుకున్నట్టు అవుతుంది. అంతటి గౌరవాన్ని, అదృష్టాన్ని మా కనులారంద చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సవితమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జయహో బీసీ అని నినదిస్తమే కాకుండా ఆమెకి జయహో సవితమ్మ గారంటూ ఆనందంగా తెలియజేస్తున్నాం. బలహీన వర్గాల కోసం బీసీ స్టడీ సర్కిల్స్ 26 జిల్లాల్లో ఏర్పరిచి బీసీల్లో వెనకబడిన వారు కానీ ఆర్థికంగా వెనకబడిన వారు అందరికీ కూడా మన ప్రభుత్వ ఉద్యోగుల్లో అర్హత పొందేదానికోసం ఆ ప్రవేశ పరీక్షల్లో వారికి తర్ఫీదు ఇచ్చి వాళ్ళందరినీ కూడా అర్హత పొందేదానికి కృషి చేస్తున్నందుకు, అట్లాగే బీసీ సంక్షేమ శాఖ నుంచి కానీ వారు బీసీలో అభ్యున్నతి కోసం తోడ్పడుతున్నందుకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అవార్డు రావటం ఎంతో అభినందనీయం. వారిని వెన్నంటి ప్రోత్సహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.